ఆ పాపని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరు అసలు అనేది ఇక్కడ చాలా చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా చర్చిస్తోంది ఈరోజు దీనికోసం. సో ఎంతో మంది మేధావులు చర్చిస్తూ ఉన్నారు. ఎంతో మంది సైకియాట్రిస్టులు మాట్లాడుతున్నారు. సైకాలజిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. వెటర్నరీ డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ఉంది. సిబిసిఐడీస్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక పెద్ద పెద్ద కేసెస్‌ని ఛేదించిన వాళ్ళు కూడా ఈ బేబీ కేసుని ఛేదించలేకపోతున్నారు అనంటే అసలు ఏం జరిగింది? అదసలు అన్‌ప్రెడిక్టబుల్ ఇన్సిడెంట్‌గా ఉంది. మరి అసలు నిజంగానే ఆ పాప గనక కనిపిస్తే మాత్రం కొంతమంది ఈవెన్ ఇప్పుడు ఇందాక గూడా ఒక 10 నిమిషాల క్రితం గూడా ఒక వీడియో ట్రోల్ అవుతోంది. డ్రోన్‌కి పాప చిక్కింది. ఒక వ్యక్తి ఎత్తుకొని పోతూ ఉన్నాడు అని జెప్పేసి. నిజంగానే ఒక వ్యక్తి ఎత్తుకుని వెళ్ళిపోతే ఆ అరగంటలో గాని, ఆ పూటలో గాని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే లోపు ఎంత దూరం వెళ్ళగలుగుతాడు? ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతాడు? ఒకవేళ తీసుకెళ్తే ఎక్కడ దాచిపెట్టగలుగుతాడు? ఎంత దూరంలో దాచే అవకాశం ఉంది? ఒకవేళ ట్రాన్స్‌పోర్ట్ చేసేస్తే ఎంత దూరం ట్రాన్స్‌పోర్ట్ చేయగలుగుతాడు? సో, ఇలా కూడా సెర్చ్ చేశారు. అన్ని రకాల ఆటోస్‌ని వెతికారు. బసెస్‌ని వెతికారు. ఈవెన్ ఒరిస్సా వరకు గూడా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న మొత్తం ఏరియాస్ అన్నీ గూడా సెర్చ్ చేస్తున్నారు. అయినా గూడా ఎక్కడ ఆనవాళ్ళు కనిపించలేదు. ఎవరికంట పడలేదు. అసలు నిజంగానే ఒక అదృశ్యం అంటే ఏదో మంత్రం వేస్తే మాయమైపోతాం చూసారా సినిమాల్లోని, అట్లాగా మాయమైపోయింది ఆ పాప. మరి ఎలా చిక్కుతుందా పాప? ఎట్లా తిరిగొస్తది? సో, ఇదంతా గూడాను అందరికీ గూడా నిద్ర పట్టలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అందరికీ పడుకున్నా గూడా జాహ్నవి కేస్ ఏమైంది? పాప దొరికిందా? దొరికింది అని పెడితే వెంటనే మిడ్‌నైట్ గూడా ఫోన్‌లు ఓపెన్ జేసి చూసుకునే వాళ్ళు చాలా మందున్నారు. ఒక బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడొస్తది? పాప దొరికింది అని ఎదురు జూస్తూ ఉన్నారు. ఒక బ్రేకింగ్ న్యూస్ కోసము పాప ప్రాణాలతో దొరుకుతుందనే పాజిటివ్‌నెస్ మనకి ఏదైతే ఉందో, మరి ఈ పాజిటివ్‌నెస్‌తోనే అందరం గూడా ఉందాము. అండ్ మోర్ ఓవర్ మీకు గూడా ఏవైనా ఐడియాస్ వస్తే దయచేసి షేర్ జేసుకోండి. అండ్ రాంగ్ న్యూస్‌ని మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయకండి అనైతే మాత్రము పేరెంట్స్ పాప అలాగే ఊర్లో ఉన్నవాళ్ళు అలాగే పోలీసులు గూడా వార్నింగ్ జేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వర్క్‌కి గూడా డిస్టర్బ్ అయిపోతది. మనం రకరకాల దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళ వర్క్‌ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. సో, ఐడియాస్ పంచండి తప్ప రాంగ్ పోర్ట్రేషన్స్ గాని, రాంగ్ స్టేట్మెంట్స్ గాని, రాంగ్ న్యూస్ గాని దయచేసి స్ప్రెడ్ చేయొద్దు అని కోరుతూ ఉన్నారు. సో, మరి ఈరోజు దీని మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికైతే మాత్రం నిజంగానే ఇదొక అగ్ని పరీక్షలాగా ఉంది. మరి దీన్ని ఎలా ఛేదిస్తారు? నిజంగానే ఆ ఛేదించిన వ్యక్తిని గూడా ఆ రోజు మరి అందరూ ఎలా చూస్తారో మనం అది చెప్పలేము. ఆ పాపను గనుక తీసుకొనొస్తే ఆ రోజు అతనే శివుడి కింద భావిస్తారు. సో, ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మరి ఎవరి చేతుల మీదుగా పాప ఇంటికి చేరుతుంది అనేదైతే మనం వెయిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికున్న అప్డేట్ అక్కడ ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అన్నీ గూడా చెక్ చేస్తూ ఉన్నారు. జామర్స్ మొత్తం ఏమైనా ఉన్నాయా? బాంబ్స్ ఏమైనా అంటే చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అని. సో, మొత్తానికైతే హోమ్ మినిస్టర్ అయితే అక్కడికి చేరుకుంటారు. సో, పాపని కుటుంబాన్ని పరామర్శిస్తారు. పాప విషయంలోనే అప్డేట్ తెలుసుకొని ఇంకా ఏం చేస్తే బావుంటుంది అనైతే ఇంకా డెవలప్‌మెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి త్వరలో పాప దొరకాలనైతే ఆశిద్దాం. సీహెచ్ అగ్రహారము బేబీ జాహ్నవికి సంబంధించిన కేస్‌లో ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ గూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఏదైనా గూడా ఎక్స్‌పెక్ట్ చేసిన అప్డేట్ అనేదైతే రావడం లేదు. అంటే బేబీ దొరకాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో, సో ఇది మాత్రము అసలు కేస్‌లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలా అని ప్రయత్నం చేయడం లేదా అనంటే నిరంతరము 24 గంటలు రాత్రి పగలు అనకుండా గూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రొద్దునంతా డ్రోన్‌లతో వెతుకుతూ ఉన్నారు. అలాగే ఫిజికల్‌గా గూడా ప్రతి ప్లేస్‌ని గూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. చెరువుల్ని, బోరుబావుల్ని అలాగే పొదల్ని ప్రతి చోట గూడా చిన్న చిన్న గుట్టలు, కొండలు, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అన్నింటిని గూడా పూర్తిగా సరౌండింగ్ అంతా గూడా కంటిన్యూస్‌గా తరచి తరచి చెక్ జేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడు బృందాలుగా ఏర్పడి సెర్చింగ్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ గూడా ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. ఇక కుక్క విషయానికొస్తే పెంపుడు కుక్క మరణించింది. ఈ మరణించిన విషయంలో గూడా అనేక రకాల అనుమానాలొచ్చాయి. అమావాస్యకి ముందు మరణించడం వలన ఏదైనా క్షుద్ర పూజలు చేశారా? ఏదైనా మత్తు పదార్థం ఇచ్చారా? లేకపోతే దానికి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిదేమైనా చేశారా? లేదు అని అనుకుంటే హిప్నటిజం చేశారా కుక్కకి? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో, ఎప్పుడైతే కుక్క మరణించిందో, మరణించిన వెంటనే బేబీ గురించి ఒక రకమైన టెన్షన్ మొదలైంది అందరిలో గూడా. తెలియని ఒత్తిడి మొదలైంది. నిజంగానే కుక్కతో పాటు పాపకి గూడా ఏదైనా హిప్నటిజం గాని, లేదా బ్లాక్ మ్యాజిక్ గాని చేసుండుంటే పాప పరిస్థితి ఎలా ఉంది? అసలిప్పుడు పాప ఉందా? లేదా? అని. అయితే మనకి అమావాస్య రోజులు గడిచిపోయినియి. మళ్ళా నార్మలైజ్ అయిపోయిందంతా గూడాను. అయినప్పటికీ గూడా ఎక్కడా గూడా పాపకి సంబంధించి ఎలాంటి చెడు వార్తని గూడా మనం వినలేదు. సో, దీని వలన కొంత హోపొచ్చింది. తల్లిదండ్రులకు గాని, అలాగే పోలీస్ అధికారులకు గాని, పూర్తిగా ప్రభుత్వానికి గాని, ఓవరాల్‌గా సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి గూడా ఒక చిన్న నమ్మకం అనేది వచ్చింది. సో, హమ్మయ్య! అమావాస్య దాటిపోయింది. ఇంకా ప్రమాదం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు పాప మీద జరిగి ఉండవు.
పాప అయితే ప్రాణాలతో ఉంది. మాకందరికీ గూడా పాజిటివ్ సైన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా గూడా పాపకేదో జరిగింది అనే ఆనవాళ్ళు గాని, లేదా ఆ ఫీలింగ్ అంటే మెంటల్‌గా మనకి అట్‌లీస్ట్ మనకి సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది. ఇలా జరిగుండొచ్చేమో, పాప ఉండకపోవచ్చేమో అని ఇలా ఎవ్వరికీ గూడా కించిత్ గూడా ఎవరికీ అనిపించడం లేదు. చాలా కేసెస్‌లో మనకనిపిస్తూ ఉంటుంది. ఉండుండదు, అయిపోయి ఉంటుందని ఇట్లా అనేస్తూ ఉంటారు. బట్ పాప విషయంలో మాత్రం ఎవ్వరూ గూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు గూడా వాళ్ళ సిక్స్త్ సెన్స్‌లో ఇది అనిపిస్తోంది అని ఎక్కడ గూడా నెగెటివ్ ప్రిడిక్షన్ అనేది ఎవరు చేయలేదు. సో, ఎందుకు అనంటే మనం అన్ని రకాలుగా చూసుకున్నాము. ఆహ్, స డాగ్‌ని పంపించే విధానం గాని, స్నిప్పర్ డాగ్స్ వెళ్ళడం గాని, అలాగే చెరువుల దగ్గర అన్ని గూడా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సెర్చ్ చేయడం గాని, అలాగే డ్రోన్స్‌తో సెర్చ్ చేయడం గాని, ఇవన్నీ గూడాను ఎక్కడా గూడా నెగెటివ్‌గాను ఒక ఆనవాళ్ళనేది కనిపించలేదు. ఇక బొమ్మలతో గూడా ప్రయోగం చేశారు. మరి ఈ బొమ్మలు 2 బొమ్మలు ఒకేసారి కనిపించేసరికి తోటలో ఏవో బొమ్మలు సడెన్‌గా కనిపించాయి. అర్ధరాత్రి ఎవరో వచ్చి ఏదో చేశారు. దట్ టూ ఆహ్, ఈ ఈ ఈ ఇప్పుడు ఇది చెయ్యాలనుకున్నది గూడా అంటే బొమ్మల్లో ఒక నాన్ వెజ్‌ని పెట్టి జంతువుల్ని క్యాచ్ జేయాలి. అసలెలాంటి జంతువులొస్తున్నాయి, అక్కడికి అనేది పట్టుకోవడం కోసం వీళ్ళు చేసిన ప్రయోగము, పోలీసులు చేసిన ప్రయోగాన్ని ప్రజలు క్షుద్ర ప్రయోగం అని అనేసుకున్నారు. సో, సడెన్‌గా బొమ్మలెట్లా వచ్చేసినియి, వాటి మీద రక్తము లేపోతే మాంసం ఏంటి, ఏదో జేసేశారు అని. తీరా చూస్తే అది పోలీసులు జేశారు. పోలీసులు పెట్టారు యానిమల్‌ని క్యాచ్ చేయడానికి అని ఆ హంటింగ్ యానిమల్స్ ఏవైనా ఉన్నాయని క్యాచ్ చేయడానికి పెట్టారన్న తర్వాత హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతవరకు మాత్రం నిజంగానే అందరికీ గూడా ఒక షాకింగ్ అన్నమాట. ఈ రాత్రికి రాత్రే ఏదో జరిగింది అని జెప్పేసి. బట్ ఏంటంటే నిజంగా అలా చేసేవాళ్ళుంటే చాలా దూర ప్రాంతాలకెళ్ళిపోతారు. ఆ సరౌండింగ్‌లో చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే దాదాపు 400 మందికి పైగా రకరకాల బృందాలన్నీ గూడా అడవులు, తోటల్లో మొత్తం అంతా కూడా అసలు చీమ గూడా దూరనంత చీమకి గూడా ఛాన్స్ ఇవ్వనంత స్పేస్ వదలకుండా వీళ్ళు మొత్తం గూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి టైంలోని అక్కడికెప్పుడో అర్ధరాత్రో లేతే పగలో వచ్చేసి క్షుద్ర పూజలు చేసి, బొమ్మలు పెట్టి, రక్తాలు వేసి ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్స్ అయితే అసలు లేదు. మూఢనమ్మకాల గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేద్దాం. సో, ఇప్పుడు ఈ రోజు దీని అప్‌డేట్ అయితే ఇంకా మనకి రాలేదు. ఎలాంటి జంతువులు లేవు అని అటవీ శాఖ అధికారులు గూడా చాలా క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. అంత పెద్ద యానిమల్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. అదే రోజొచ్చి అప్పటికప్పుడు జస్ట్ ఒక 20 అడుగుల దూరంలో ఉన్న పాపని ఎట్లా పట్టుకొని ఎళ్ళిపోతాయి. మనుషులు తిరిగే చోటికి జంతువులొచ్చే ఛాన్స్ ఉండదు అని. ఈవెన్ కుక్క గూడా మనుషుల మధ్యన కుక్కలు సంచరించడానికి గూడా భయపడుతూనే అవి మన మీద అరుస్తూ ఉంటాయి. సో, ఎక్కడెక్కడో గోడల చాటునవి ఉంటూ ఉంటాయి. కొన్ని కుక్కలేదో బయటకొచ్చి గట్టిగా అనేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి కుక్కలకే అట్లా ఉంటే ఇంక అడవిలో తిరిగే జంతువులు జనసంచారం ఉన్న ప్రదేశానికొచ్చి ఒక బేబీని పట్టుకెళ్ళిపోయే ఛాన్స్ అయితే చాలా తక్కువుంటుంది. ఇక కొండ చిలువ విషయంలో గూడా ఇదే జెప్పారు. ఎన్నడూ గూడా ఒక మనిషిని అంటే అంత సైజు 3 ఇయర్స్ బేబీని పట్టుకొనెళ్లి మింగేసినంత పెద్ద కొండ చిలువ ఈ అడవుల్లో మేమెప్పుడూ గూడా ఈ ప్రాంతంలోనే, ఈ తోటల్లో గాని, ఇక్కడ గాని ఎప్పుడు చూడలేదు అని జెప్పేసి. ఒకవేళ అలా ఉంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు తెలిసుంటుంది. వాళ్ళు ఇంతకుముందు గతంలో గూడా ఇలా జరిగినియి, మేకలు చనిపోయినియనో, లేపోతే కుక్క తిరుగుతూ ఉంటుంది, కుక్కని మింగేసిందనో అలా గూడా తెలిసుంటుంది. బట్ ఎక్కడా గూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదసలు. అంటే ఒక కొండ చిలువొచ్చి జంతువులు గాని, మనుషుల్ని గాని ఎత్తుకుపోయిందన్న ఇన్సిడెంట్ ఆ ఏరియాలో ఎక్కడా గూడా ఎప్పుడు స్ప్రెడ్ అయిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. సో, అటవీ శాఖ అధికారులు గూడా చాలా క్లియర్‌గా ఉన్నారు. సో, ఇలాంటిది అటాక్ జరిగుండదు, పాము గూడా కాదు అని జెప్పేసి. మరి ఏమైంది? ఇప్పుడు డ్రోన్స్‌తోనా కొత్త రకం డ్రోన్స్‌తోనైతే సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. థర్మల్ డ్రోన్స్ అలాగే నైట్ విజన్ కెమెరాల్ని గూడా ఉపయోగించి 10 కిలోమీటర్ల పరిధిలో గాలించేందుకు పోలీసులు, అలాగే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, అటవీ శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇలా మొత్తం అందరూ గూడా 400 మందికి పైగా గూడా మరలా గూడా కంటిన్యూస్‌గా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి నిజంగాను మనకి అంటే చాలా సినిమాల్లోనో లేపోతే కామన్‌గా ఒక పీఎంఓ పొలిటికల్ వాళ్ళో ఒక వీఐపీసే ఎవరైనా వచ్చేటప్పుడు ఈ బాంబ్ స్క్వాడ్స్ అట్లాంటివన్నీ చెక్ జేయడము లేదా అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేదు మొన్నటి వరకు మనకి మావోయిజం ఉంది. మావోయిస్టులు ఉండేటప్పుడు గూడా వాళ్ళని పట్టుకోవడానికి జల్లెడ పట్టే విధానంలో గూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ గూడా ఈ సర్చింగ్ అనేది ఎప్పుడూ గూడా జరగలేదు. ఇది చాలా ఫస్ట్ టైమ్ అండ్ రేర్ కావడం వల్ల చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందసలు. 20 అడుగులు, 10 అడుగులు, 20 అడుగుల మధ్య దూరంలో ఎలా మిస్ అయిందసల ఆ పాప? ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండుంటే అట్‌లీస్ట్ ఆ తోట దాటిన తరువాత గ్రామంలోకి వెళ్ళేటప్పుడైనా ఏదో ఒక కెమెరాకి పలానా ప్లేస్ నుంచి ఒక మనిషి ఎళ్ళాడు, లేదా ఒక వెహికల్ ఎళ్ళింది. ఆ వెహికల్‌లో ఏముండుండొచ్చు అని జెప్పేసి ఏ వెహికలు క్యాచ్ అవ్వలేదు. ఎలాంటి మనిషి క్యాచ్ అవ్వలేదు. అట్‌లీస్ట్ అడవిలో గూడా ఎక్కడా గూడా పశువులు మేపుకునే వ్యక్తి చూసాడు అని జెప్పారు. మరలా పశువులు మేపుకునే వ్యక్తులు ఇప్పుడు గూడా ఉండే ఉంటారు. ఒకవేళ అలా ఉంటే అక్కడ జంతువులే తినేసి ఉండుంటుంటే ఈ పాటికి ఆ పశువుల్ని గూడా ఎన్నో పశువుల్ని తినేసి ఉండుండేవి. మరి అలా గూడా ఎక్కడా కనిపించలేదు.